బలహీన వర్గాలు 61% ఉన్న బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఈరోజు శాసనసభలో ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష. మేము బలహీన వర్గాల విషయంలో మాత్రం ఇవాళ మా శాసనసభ్యులు 38 మంది ఉన్నాం అధ్యక్ష. చాలా మంది ప్రిపేర్ అయినారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా పనిచేసిన కమలాకర్ గారు, మా కేపీ వివేక్ గారు, న్యాయవాది మిత్రుడు కాలేరు వెంకటేష్ గారు, మా చింతా ప్రభాకర్ గారు చాలా మంది ప్రిపేర్ అయినారు అధ్యక్ష. అందరం మాట్లాడదాం, మా ఆవేదన చెప్దాం బలహీన వర్గాల పక్షాన. ఎందుకంటే బయట గగ్గోలు పెడతా ఉన్నారు, బయట ఇబ్బంది పడతా ఉన్నారు. సంఖ్య తగ్గింది సమగ్ర కుటుంబ సర్వేతో అనే ధోరణిలో ఇవాళ బయట బీసీ సంఘాలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో సహా వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో స్పష్టంగా 100% ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే బీసీల విషయంలో ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగా చేసిందో, 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల గొంతు కోసిందో, 51% నుంచి 5% జనాభా తగ్గించి చూపెట్టిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మా పార్టీ తరపున ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను నిరసిస్తూ మేమందరం కూడా వాకౌట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష.